బీజేపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే కొంతమంది రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై చెప్పు దాడిని ఆయన ఖండించారు. సమాజంలో కొంతమంది సంచలనం కోసం ఇలాంటివి చేస్తుంటారని ఆయన విమర్శించారు. మరికొంతమంది రాజకీయ ప్రేరణతో కూడా దాడులు చేస్తారన్నారు. ఇలాంటి ఘటనలతో బీజేపీ నాయకులను బెదిరించలేరని హెచ్చరించారు. ఈ సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారి మీద ఈ రోజు జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నాం. పౌర సమాజంలో పనిచేసేటువంటి యొక్క రాజకీయ నాయకుల పట్ల గాని లేదా కొంతమంది ప్రేరేపిత వ్యక్తులు సంచలనం కోసం చేసేటువంటి సంఘటనల్లో ఈరోజు కొంత కుట్రపూరితమైన కోణంలో ఈరోజు జాతీయ అధికార ప్రతినిధి మీద జీవీఎల్ గారి మీద జరిగినటువంటి దాడిగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. సమాజంలో ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తులైనా సరే ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతోటి భారతీయ జనతా పార్టీ నాయకులు గాని, భారతీయ జనతా పార్టీ ఆత్మస్థైర్యాన్ని గాని దెబ్బతీయలేవని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. సంచలనం కోసము భారతీయ జనతా పార్టీలో ఏదో రకమైన అలజడిని సృష్టించే దానికోసం కొంతమంది ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద కుట్రపూరితమైన చర్యల్లో భాగంగానే బీజేపీ ఢిల్లీ కార్యాలయం వేదికగా జరిగినటువంటి యొక్క జీవీఎల్ గారి మీద దాడి డ్రామాగా మేము భారతీయ జనతా పార్టీగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలను ఎవరైనా సరే దీని వెనక ఎంతటి వ్యక్తులున్నా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని నిష్పక్షపాతమైన విచారణ జరిపి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి